క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనే దానికి ప్రపంచంలో ఏ ఒక్కళ్ళైనా సరే భారతదేశానికి రావాలా, ఆంధ్రప్రదేశ్‌కి రావాలా, తిరుపతికి రావాలా, తిరుమలలో కూర్చోవాలి, వాళ్ళతో చర్చించాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నది అక్కడే ఉంటది. ప్రపంచంలో రోజుకి 1,00,000 మందికి తక్కువ కాకుండా ఉండేటటువంటిది. వచ్చే భక్తులు, పోయే భక్తులు మొత్తం కలిపితే 2,00,000 మంది తిరిగే ఏకైక ప్రదేశం తిరుమల. ప్రపంచంలోనే. ఒక మక్కా యాత్రో, జెరూసలేం యాత్రో కొన్ని రోజులే ఉంటుంది. బట్ ఇది నిరంతరమైనటువంటి కార్యక్రమం. ఏడాది పొడుగున. ఇంకా 2, 3 లక్షలు వచ్చేటటువంటి రోజులుంటాయి. 1,00,000కి తక్కువ వచ్చేటటువంటి రోజైతే ఉండదు. అంటే 1,00,000 మంది జనాభాకి తక్కువ ఉన్న రోజు ఎప్పుడు ఉండదు. కరోనా అప్పుడు తప్పించి. అలాంటి సిట్యుయేషన్. క్రౌడ్ మేనేజ్మెంట్‌లో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నోళ్ళు ఈవెన్ అయోధ్యలో రామ మందిరం కట్టిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా తిరుమల వాళ్ళతో కూర్చొని నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేర్పిన పరిస్థితి ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఇప్పుడు ఏఐ సేవల ద్వారా దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారట. వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు గాను టీటీడీ కృత్రిమ మేధస్సును వినియోగించబోతోంది. ఎన్ఆర్ఐల దాతృత్వంలో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠం 1 కాంప్లెక్స్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టబోతుంది. ఈ కేంద్రాన్ని నెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. అయితే దీనివల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఏఐ ఏమన్నా దర్శనం తొందరగా చేపిస్తే ఏఐ ఏమన్నా క్యూ లైన్‌లని మెయింటైన్ చేసిద్ది. క్యూ లైన్‌లను మళ్ళీ మనుషులే చేసేది. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త దాన్ని చూపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది డొనేషనే కాబట్టి నష్టమేం లేదు.